హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనిపర్ హోటల్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో ఈ కంపెనీ డీటెయిల్స్, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, అలాగే ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిజినెస్ కోసం స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. అలాగే బిలో 60 రూపీస్ స్టాక్స్ అనేవి మీరు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ హోల్డ్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఐ బటన్లో చూసుకోవచ్చు. ఈ కంపెనీ వచ్చేసి సెప్టెంబర్ 1985లో స్థాపించబడింది. జూనిపర్ హోటల్స్ లిమిటెడ్ అనేది లగ్జరీ హోటల్ డెవలప్మెంట్ అండ్ ఓనర్షిప్ కంపెనీ. జూనిపర్ హోటల్స్, సరాఫా హోటల్స్ లిమిటెడ్ మరియు హయాత్ హోటల్స్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన టూసిన్ హోల్డింగ్స్ లిమిటెడ్ సహా యాజమాన్యం కలిగి ఉంది. ఇది హోటల్ డెవలపర్ మరియు అంతర్జాతీయ హాస్పిటాలిటీ కంపెనీ. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, రాయ్పూర్ ఇలా డిఫరెంట్ సిటీస్లలో వీళ్ళ సర్వీసులు అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీకి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే మార్చి 2021 నాటికి రెవెన్యూ వచ్చేసి 192 కోట్లు, మార్చి 2022 నాటికి 343 కోట్లు, మార్చి 2023 నాటికి 717 కోట్లు, సెప్టెంబర్ 2023 నాటికి 337 కోట్లు అనేవి ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అయితే గ్రో అవుతూనే వచ్చింది. ఇయర్ బై ఇయర్ రెవెన్యూలో చాలా డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇలా ప్రాఫిట్స్ అనేవి మార్చి 2021 నాటికి 199 కోట్లు అనేవి మైనస్లో ఉన్నాయి. అలాగే మార్చి 2022 నాటికి 188 కోట్లు మైనస్లోనే ఉంది. మార్చి 2023 నాటికి కేవలం 1 కోటి మాత్రమే వీళ్ళది మైనస్లో ఉంది. ఈ కంపెనీ అనేది ప్రాఫిట్ అనేవి మైనస్లో తగ్గుతూ వచ్చాయి. ఇక సెప్టెంబర్ 2023 నాటికి చూసినట్లయితే -26 కోట్లు అనేవి ఉంది. ఈ కంపెనీకి మైనస్లోనే ఉంటుంది ఈ ప్రాఫిట్స్ అనేవి. ఈ రెవెన్యూ ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలనేది లేదా ఒక అవగాహన అనేది వస్తుంది. ప్రైస్ బ్యాండ్ చూసుకున్నట్లయితే 342 రూపాయల నుంచి 360 రూపాయల వరకు పర్ షేర్ అనేది ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 40 షేర్ల, ఇష్యూ సైజ్ వచ్చేసి 1800 కోట్లు. ఇక ఐపీఓ డేట్స్ అనేవి చూసినట్లయితే ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 21, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 23, 2024. అలాట్ అయిన వాళ్ళకి అలాట్ చేసే డేట్ వచ్చేసి ఫిబ్రవరి 26. అలాగే రీఫండ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 27. ఇంకా షేర్స్ అనేవి అలాట్ అయిన వాళ్ళకి ఫిబ్రవరి 27 తారీఖున క్రెడిట్ చేస్తారు డిమాట్ అకౌంట్లోకి. ఇది వచ్చేసి లిస్టింగ్ వచ్చేసి ఫిబ్రవరి 28, 2024లో ఈ స్టాక్ అనేది లిస్ట్ అవుతుంది. ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో ఈ స్టాక్ అనేది లిస్ట్ అవుతుంది. ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.